మిత్రులారా, మన పామాయిల్ తోట పోవాలంటే ఇట్లా ఈ హుస్సేన్ మియా వాగు ఉంది. ఈ వాగుని దాటాలి. వర్షాకాలం ఇది బాగా వస్తుంది. అప్పుడు మనకు ఇంకొక తవ్వు ఉంది, ఆ గుట్టల పొంటి పెద్దపల్లి నుంచి వెళ్ళి. కాకపోతే అది లాంగ్, ఎందుకని బండి ఈ వాగొడ్డుకు పెట్టి వాగులోకి వెళ్ళి నడుచుకుంటూ పోతానా. ఒక వారం క్రితం దాకా మంచి నడువులు పొంటి వచ్చేది. ప్రస్తుతానికైతే తొడలు పొంటి వస్తుంది. హుస్సేన్ మియా వాగు ఒక చెక్ డ్యాము, టీఆర్ఎస్ గవర్నమెంట్లో చెక్ డ్యామ్ కట్టిళ్ళు. అది ఒక్కసారి కూడా ఆగలే. ఫస్ట్సారిగా కూలిపోయింది. ఆ పక్కకు పక్క చూడొచ్చు. ఆ పక్క ఊలిపోయి దాదాపు ఒక 2 ఎకరాల పొంటి అటు కడది కట్ చేసింది. రైతులు టోటల్గా మునిగిళ్ళు. ఇప్పుడు ఈ మధ్యలోకి వెళ్ళి రావాల్సింది వాటి కడ నుంచి వెళ్ళి పక్క భూమిని కోసి ఒక సైడ్ నుంచి వెళ్ళి వస్తుంది వాగు. ఈ విధంగా రావాల్సింది మధ్యలోకి వెళ్ళి. అటు అది ఊలిపోవట్లా అలంగస్తుంది. హుస్సేన్ మియా వాగు బాగా వరద వచ్చినప్పుడు పెద్ద పెద్ద చేపలు ఎదురెత్తాయి దీనికి. ఇప్పుడు వరలేసి పడుతారు ఇక్కడ శ్రీరాంపూర్ వాళ్ళు. దాదాపు ఒక 3 నిమిషాలు ఈ మధ్యలో ఇసుక మేట వేసింది. అది మనం పోవాల్సిన తోప. ఒక్కసారి అటు ఒట్ల పొంటి ఇటు ఒట్ల పొంటి పైకి వెళ్ళిపోతుంది. ఈసారి ఈ వరద ఇప్పుడు సగం ఎస్ఆర్ఎస్ కెనాల్ ద్వారా వచ్చింది. వారంలో అనుకున్నంత అంత పెద్దగా ఏం పడలే. మొన్న ఈ వారం రోజులు అవుతుంది, ఒక వారం రోజుల ముందుకు వచ్చిన వర్షాలే. ఇక ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి వాటరు ఆ కెనాల్, కాకతీయ కెనాల్ ద్వారా DIT3 ద్వారా వచ్చిన వాటరు పొలాల నుండి దీనికే పడుతుంది. ఇప్పుడు స్థిరంగా ఉంటుంది ఈ వాగు. కెనాల్ వస్తే వరద స్థిరంగా ఉంటుంది. ఈ కెనాల్తో పాటు వర్షాలు వస్తే పెరుగుతుంది. ఎదుర్కొంటే వస్తాను స్థిరంగా. వాగు దాటినా హుస్సేన్ మియా వాగు. ఇది మానేరులా కలుస్తుంది. కర్మాన్ నుంచి వెళ్ళి వచ్చే మానేరు పెద్దరాత్పల్లి పక్కన అక్కడ కలిస్తే ఆ మానేరు నుంచి వెళ్ళి పోయి మంతిని మీదుగా మంతినిలా గోదావరిలో కలుస్తుంది. మనం సమ్మక్క పోయే మంతిని దాటిన వాళ్ళు సమ్మక్క రూట్లో వచ్చే మానేరు వాగు ఇది అందులో ఇమిడిపోయి గోదావరిలో కలుస్తుంది. మిత్రులారా, మానేరు వాగు ఇది పెద్దాపురంలో పుట్టి పెద్దరాత్పల్లి కాడ మానేరులో కలుస్తుంది. పెద్దాపురం పెద్ద చెరువు మత్తడి నుంచి వెళ్ళి పుట్టిన హుస్సేన్ మియా వాగు పెద్దరాత్పల్లిలోని కర్మాన్ నుంచి వెళ్ళి వచ్చే మానేరు నదిలో కలిసి సంగమం జరిగి పోయి గోదావరి చెంత మంతిలో గోదావరి నదిలో కలుస్తుంది. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు మిత్రులారా.